గురువుగారు, పెద్దల వద్దకు వెళ్ళేటప్పుడు గానీ, దైవం వద్దకు వెళ్ళేటప్పుడు గానీ, ఒట్టి చేతులతో వెళ్ళకూడదంటారు. మరి ఎటువంటి కానుకలను తీసుకొని వెళ్ళాలి? ఒక్క పెద్దల దగ్గరికి, దైవము వద్దకే కాదు, పెద్దల వద్దకు, గురువుల వద్దకు, దైవము వద్దకు, తల్లిదండ్రుల వద్దకు, పసిపిల్లల వద్దకు, గర్భవతులైన స్త్రీల వద్దకు వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఏదో ఒకటి తీసుకువెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టాలి. పసిపిల్లలు దైవంతో సమానం. ఆ కారణం చేత వాళ్లకు ఇచ్చేటువంటి ప్రతి వస్తువు ఎవరికి ఇచ్చినట్టుగా భావింపబడుతుంది అంటే దైవానికి ఇచ్చినట్టుగానే భావింపబడుతుంది. గర్భవతులైనటువంటి స్త్రీలు సృష్టికర్తతో సమానం. ఆ కారణం చేత బ్రహ్మదేవునికే వారికి మనం సమర్పించినట్టు అవుతుంది. గురువులు దైవంతో సమానం. ఆ కారణం చేత గురువులకు ఇచ్చినట్లయితే దైవానికే ఇచ్చినట్లుగా భావింపబడుతుంది. ఇట్లా ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఏమిస్తే సరిపోతుంది అనేటువంటిది ప్రశ్న. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని సూత్రం చెప్పింది. పత్రం అంటే 4 ఆకులు తీసుకువెళ్ళి ఇస్తే సరిపోతుంది. పుష్పం 2 పూలు తీసుకువెళ్ళి ఇవ్వటం, ఫలం 2 పళ్ళు తీసుకువెళ్ళి ఇవ్వటం, తోయం అంటే నీరు, ఓ గ్లాసు నీళ్లు తీసుకువెళ్ళి ఇస్తే సరిపోతుంది అనేటువంటి ఆలోచన రావచ్చు మనకు. కానీ ఈ ఆకులు, పళ్ళు, పూలు, నీళ్లు కాదు ఇవ్వవలసింది. పత్రం వంటిదే మన వద్ద ఒకటి ఉన్నది. ఆకు పుట్టినప్పుడు లేతగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, చూడ్డానికి అందంగా ఉంటుంది. కొద్ది కాలం అయితే వంకరలు తిరుగుతుంది, మరికొద్ది కాలం అయితే ఎండిపోతుంది, ఇంకా కొద్ది కాలం అయితే రాలిపోతుంది. అటువంటిది మన వద్ద ఉన్నది శరీరం. పుట్టినప్పుడు చాలా అందంగా ఉంటాడు వాడు, అందరికీ ముద్దొస్తాడు. కాస్త పెరిగితే అనేక రకాలైన వంకరలు తిరుగుతూ ఉంటాడు, మనం చూస్తున్నాం వీధుల వెంట. కొద్ది కాలం అయితే వార్ధక్యం వస్తుంది, మరికొంతకాలం అయితే రాలిపోతాడు. కనుక ఈ దేహమే పత్రంతో సమానం. పుష్పం, హృదయము అనేటువంటి పుష్పం వాళ్ళకు అర్పించవలసింది. హృదయంతో పలకరించాలి ఆ పసిపిల్లల్ని కానీ, గర్భిణీ స్త్రీలను కానీ, పెద్దలను కానీ, గురువులను కానీ, తల్లిదండ్రులను కానీ. ఎలా పలకరించాలి అంటే యాంత్రికంగా కాకుండా హృదయంతో పలకరించాలి. అదే పుష్పం. ఫలం, ఫలం అంటే ఇన్ని పళ్ళు తీసుకెళ్ళి ఇచ్చినంత మాత్రం చేత కాదు, మనం చేసిన కర్మ యొక్క ఫలాన్ని సమర్పించడం. ఏది చేసినప్పటికీ, ఏ క్రతువు చేసినా దాని ఫలితాన్ని ఎవరికి సమర్పించాలి అంటే వాళ్లకు సమర్పించాలి. పెద్దలకు, లేదా తల్లిదండ్రులకు, లేదా గురువులకు, పసిపిల్లలకు, గర్భవతులైన స్త్రీలకు వాళ్లకు సమర్పించాలి. అప్పుడు వాళ్లకు క్షేమం కలుగుతుంది మనం చేసిన కర్మ ఫలాలు కనుక సమర్పించినట్లయితే. తోయం, ఆ భగవంతుని పేరు విన్నంత మాత్రం చేత, లేదు పెద్దవాళ్ళైనటువంటి తల్లిదండ్రులను చూచినంత మాత్రం చేత, పసిపిల్లలను, గుడ్డు అటువంటి వాళ్ళని చూసినంత మాత్రం చేత మన హృదయం ద్రవించి ఆ ద్రవము కంటి నుండి బయటకు రావాలి. దాన్నే తోయము అని అంటారు. కనుక పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటే మన నుండి సమర్పించేవే తప్ప 4 ఆకులు కొమ్మ నుంచి దూసుకొచ్చి ఇస్తే సరిపోతుంది. అది కాదు పత్రం. కనుక వాటిల్ని సమర్పించాలి. సమర్పించినట్లే ఇవన్నీ కూడా మనం మనస్ఫూర్తిగా చేసేవి, అలా వాళ్లకు సమర్పించాలి అని పెద్దల మాట.